హలో బ్యాక్ బెంచర్స్, నేను మీ గోవర్ధన్. ఈరోజు ఈ వీడియోలో పైథాన్లోని స్ట్రింగ్స్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. మరైతే ఎందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. పైథాన్లో కొన్ని డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అవేంటో ఇప్పుడు చూద్దాం. డేటా స్ట్రక్చర్స్. సో పైథాన్లో కొన్ని ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవేంటి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి లిస్ట్. ఫస్ట్ వన్ ఈజ్ లిస్ట్. అండ్ నెక్స్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసరికి టుపుల్. సెకండ్ వన్ ఈజ్ టుపుల్. అండ్ నెక్స్ట్ వన్, థర్డ్ వన్ వచ్చేసరికి సెట్. అండ్ నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ వచ్చేసరికి డిక్షనరీ. ఫోర్త్ వన్ ఈజ్ డిక్షనరీ. అండ్ నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి స్ట్రింగ్. ఫిఫ్త్ వన్ ఈజ్ స్ట్రింగ్. సో ఈ 5 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ అనేవి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 5 డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ కనుక మీరు ఫుల్ కమాండ్గా ఉన్నట్లయితే మీరు పైథాన్ 50% ఆఫ్ పైథాన్ మీకు వచ్చేసినట్లే. మ్యాక్సిమం పైథాన్ మీరు తెలుసుకున్నట్లే. ఈ డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ని కనుక మీరు క్లియర్ కట్గా ఉన్నట్లయితే మ్యాక్సిమం పైథాన్ మీరు నేర్చుకున్నట్లే. సో ఈరోజు వీడియోలో మనం పైథాన్లోని స్ట్రింగ్స్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. పైథాన్లోని స్ట్రింగ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ని ఎందుకు యూజ్ చేయాలి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే? ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎందుకు యూజ్ చేయాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా అంటే ఒక కోడ్ రాస్తున్నాను. ఎందుకు డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్ని మనం యూజ్ చేయాలి, సో ఆ డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ని యూజ్ చేయటం వల్ల కలిగే లాభాలేంటి, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మనం తెలుసుకుందాం. సో ఉదాహరణకు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేటటువంటి ఒక వేరియబుల్ని తీసుకొని = ఇచ్చి ఒక నేమ్ రాస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ గోవర్ధన్, అదే రాస్తున్నాను. గోవర్ధన్ అనే ఒక నేమ్ రాశాను. నెక్స్ట్ లాస్ట్ నేమ్ అనే మరొక వేరియబుల్ని తీసుకొని ఆ వేరియబుల్లో నేనేం రాస్తున్నాను అంటే పైథాన్ అని రాస్తున్నాను. పైథాన్ అనే ఒక స్ట్రింగ్ని సింగిల్ కొటేషన్స్లో రాశాను. నెక్స్ట్ వేరియబుల్ నేనేం తీసుకుంటున్నాను అంటే మొబైల్ అని రాశాను. = అని నా మొబైల్ నెంబర్ ఇచ్చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 9959003626 అనే ఒక మొబైల్ నెంబర్ని రాశాను. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఈమెయిల్ ఐడి. నా ఈమెయిల్ ఐడి రాస్తున్నాను. సో ఈమెయిల్ ఐడి ఎలా రాస్తున్నాను, సింగిల్ కొటేషన్స్లో కార్తీక్ రావుల నా ఒరిజినల్ మెయిల్ ఐడి రాస్తున్నాను. లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ @gmail.com అనేటటువంటి నా మెయిల్ ఐడి సింగిల్ కొటేషన్స్లో ఇచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే శాలరీ అనే మరొక వేరియబుల్ని తీసుకున్నాను. శాలరీ = ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60,000 రాద్దాం. 1 2 3 60,000 శాలరీ. నెక్స్ట్ వన్, లొకేషన్ రాస్తున్నాను. దానికోసం మరొక వేరియబుల్ LOC అనే లొకేషన్ వేరియబుల్ని తీసుకున్నాను. ఇప్పుడు సింగిల్ కొటేషన్స్లో నేను లొకేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని రాస్తున్నాను. HYD హైదరాబాద్ అని సింగిల్ కొటేషన్స్లో రాశాను. అసలు ఈ సింగిల్ కొటేషన్స్ని ఎందుకు యూజ్ చేస్తాం? మనం స్ట్రింగ్ కాన్సెప్ట్స్ని ఎంటర్ అయ్యి వాటిని డిస్కస్ చేసేటప్పుడు ఎన్ని విధాలుగా మనం స్ట్రింగ్స్ని పైథాన్లో రాయొచ్చు అనేది నేను మీకు క్లియర్ కట్గా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వన్, నేను మరొక వేరియబుల్ని తీసుకుంటున్నాను. ఉదాహరణకు ఈజ్ మ్యారీడ్ అనేటటువంటి ఒక మరొక వేరియబుల్ని తీసుకున్నాను. ఈజ్ మ్యారీడ్ = అని ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ట్రూ అని ఇస్తున్నాను. ఈజ్ మ్యారీడ్ అనగానే ట్రూ. నెక్స్ట్ వన్, ఇప్పుడు నేను మరొక వేరియబుల్ని తీసుకుంటున్నాను. ఉదాహరణకు పర్సంటేజ్ అనుకోండి. పర్సంటేజ్ అనే మరొక వేరియబుల్ని తీసుకున్నాను. పర్సంటేజ్ = 80.9 అన్నాను. సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అనేది వచ్చింది. మనకి చూడండి ఇక్కడ ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చింది. ఇక్కడ మనకి ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చిందో చూడండి. ఫస్ట్ వన్
ఫస్ట్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, అండ్ నెక్స్ట్ వన్ శాలరీ, అండ్ నెక్స్ట్ వన్ లొకేషన్, నెక్స్ట్ వన్ ఈజ్ మ్యారీడ్, పర్సంటేజ్ అనేటటువంటి కొన్ని వేరియబుల్స్ని కొంత లైన్ ఆఫ్ కోడ్ రాశాను. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఫస్ట్ నేమ్ 1, లాస్ట్ నేమ్ 2, మొబైల్ 3, ఈమెయిల్ 4, శాలరీ 5, నెక్స్ట్ లొకేషన్ 6, ఈజ్ మ్యారీడ్ 7, నెక్స్ట్ పర్సంటేజ్ 8. సో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను ఇక్కడ? 8 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను. ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను? 8 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను. నౌ ఇప్పుడు ఈ 8 లైన్స్ ఆఫ్ కోడ్ని డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి ఒకే లైన్లో రాయొచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ఒకే లైన్లో డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి పైథాన్లో ఈ 8 లైన్స్ ఆఫ్ కోడ్ని ఒకే లైన్లో రాయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళాను. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్ని యూజ్ చేసి ఒకే లైన్లో ఈ 8 లైన్స్ ఆఫ్ కోడ్ని రాయొచ్చు అని చెప్పాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో ఒకసారి చూడండి. బై యూజింగ్ data structures, by using data structures, we will use it as in one line. We will use it as in one line. So by using data structures, we will use it as one line. సో డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి ఒకే లైన్లో ఇప్పుడు మనం రాసిన ఈ ఎగ్జాంపుల్ని రాయొచ్చు. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ నేను రాసిన ఈ డేటా ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ డేటా అనుకుందాం. ఇదంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ డేటా లేదంటే ఎంప్లాయీ డీటెయిల్స్ అనుకోండి. దీనికి ఒక నేమ్ ఇస్తున్నాను, ఎంప్లాయీ డీటెయిల్స్ యొక్క డేటాని నేను ఇప్పుడు రాశాను ఇక్కడ. సో ఎంప్లాయీ డీటెయిల్స్ అనేటటువంటి ఒక ఎగ్జాంపుల్ని రాశాను. ఎన్ని లైన్స్లో రాశాను? 8 లైన్స్లో రాశాను. ఇప్పుడు నేను డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి ఒకే లైన్లో ఈ కోడ్ మొత్తాన్ని రాస్తాను. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఎంప్లాయీ డేటా రాస్తున్నాను కాబట్టి ఒక వేరియబుల్ నేమ్ని తీసుకుంటున్నాను, ఈఎంపీ ఎంప్లాయీ. సో ఎంప్లాయీ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ని స్టార్ట్ చేసి ఫస్ట్ నేమ్ అన్నాం. సో ఫస్ట్ నేమ్లో ఏం రాసాం ఇక్కడ చూడండి ఒకసారి. సో ఫస్ట్ నేమ్లో మనం ఏం రాసామంటే ఫస్ట్ నేమ్లో మనం గోవర్ధన్ అనేటటువంటి ఒక నేమ్ని రాసాం, అవును కదా. సో చూడండి సరిగ్గా. సో ఫస్ట్ నేమ్లో గోవర్ధన్ అనే నేమ్ రాశాను, గోవర్ధన్. సో ఇప్పుడు నేను అదే నేమ్ని ఇక్కడ రాస్తాను, గోవర్ధన్ అని ఇక్కడ రాయబోతున్నాను. అది ఎలాగో చూడండి. గోవర్ధన్. సో సింగిల్ కొటేషన్స్లో ఎంటర్ చేశాను. నెక్స్ట్ కామా ఇచ్చేసాను. సో నెక్స్ట్ లైన్లో ఏముంది ఇక్కడ చూడండి. సో నెక్స్ట్ లైన్లో ఇక్కడ ఏముంది? పైథాన్ ఉంది. సో లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని రాశాను. సో ఇప్పుడు నేను ఆ పైథాన్ అనేటటువంటి ఈ లాస్ట్ నేమ్ని ఇక్కడ రాస్తాను. అది ఎలానో ఇప్పుడు చూడండి. నెక్స్ట్ వన్. సో సింగిల్ కొటేషన్స్లో పైథాన్ అని రాశాను. నెక్స్ట్ కామా ఇచ్చాను. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ వన్ వచ్చేసరికి మొబైల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మొబైల్ నెంబర్. అది ఎలా ఇక్కడ నేను రాస్తానో చూడండి. సో మొబైల్ నెంబర్ ఏముంది ఇక్కడ? మొబైల్ నెంబర్ నేనేం రాశాను? 9959003626 అనేటటువంటి మొబైల్ నెంబర్ని రాశాను. నెక్స్ట్ కామా ఇచ్చేసాను. సో నెక్స్ట్ వన్ ఏముంది ఇక్కడ? నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈమెయిల్ అడ్రస్ ఉంది. సో ఈమెయిల్ అడ్రస్ని ఇక్కడ నేను రాయాలి. ఎలా రాస్తానో చూడండి. సో ఈమెయిల్ అడ్రస్ని సింగిల్ కొటేషన్స్లో నేను ఇక్కడ రాస్తున్నాను. ఏమని రాస్తున్నాను? లెక్చర్స్ బై రావుల గోవర్ధన్. ఈమెయిల్ ఐడి కూడా రాసేసాను. నెక్స్ట్ కామా ఇచ్చాను. కామా ఇచ్చి నెక్స్ట్ ఏం రాయాలి? శాలరీ రాయాలి. చూడండి ఇక్కడ మనకి శాలరీ ఉంది, 16th లైన్లో శాలరీ. సో ఆ శాలరీ కూడా ఇక్కడ నేను రాయాలి. అది ఎలా రాస్తున్నాను ఒకసారి చూడండి. సో శాలరీ ఎంత రాశాను ఇక్కడ? 60,000 అని రాశాను. 60 1 2 3 నెక్స్ట్ 60,000 అని ఇచ్చాను. నెక్స్ట్ కామా ఇచ్చేసాను. నెక్స్ట్ లైన్లో రాస్తున్నాను. సో చూడండి.
నెక్స్ట్ 60,000 అని రాశాను. సో నెక్స్ట్ వన్ లొకేషన్లో హైదరాబాద్ అనేటటువంటి ఒక సిటీ నేమ్ని నేను ఇచ్చాను, అంటే నా యొక్క లొకేషన్ ఇచ్చాను నేను, అది నేను ఇక్కడ రాస్తున్నాను. ఎలా రాస్తున్నానో చూడండి. సో లొకేషన్ అనేది స్ట్రింగ్ కాబట్టి సింగిల్ కొటేషన్స్లో లొకేషన్ అని రాసి కామా ఇచ్చాం. నెక్స్ట్ వన్ ఈజ్ మ్యారీడ్ అన్నాం. సో ఈజ్ మ్యారీడ్ 18th లైన్లో. సో ఇది కూడా నేను ఇక్కడ రాయాలి. సో ఎలా రాస్తున్నానో చూడండి. ఈజ్ మ్యారీడ్ అంటే ట్రూ. సో దానికి నేను ఎట్లా రాస్తున్నాను అంటే ట్రూ అని ఇచ్చేస్తున్నాను, TRUE. సో ట్రూ అనేది బులియన్ వాల్యూ. సో ట్రూ అని ఇచ్చాను. నెక్స్ట్ ఇంకా నేనేం రాయాలి, లాస్ట్లో ఇంకేం మిగిలిపోయింది, పర్సంటేజ్ ఉండిపోయింది. సో పర్సంటేజ్ 80.9 అనేది ఇక్కడ నేను రాయాలి. సో అది ఎలా రాస్తానో ఒకసారి చూడండి. సో 80.9. సో 80.9 అని రాసి స్క్వేర్ బ్రాకెట్స్ని ఎండ్ చేశాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనకి 8 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉంది. చూడండి, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనకి 8 లైన్స్ ఆఫ్ కోడ్ రాయటం జరిగింది. కానీ డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ని పైథాన్లో ఉపయోగించి మనం కేవలం ఒక లైన్లో మాత్రమే అది రాసేసాం. అవును కదా? సో ఇక్కడ చూడండి, ఎంప్లాయ్ అనేటటువంటి ఒక వేరియబుల్ని తీసుకొని సో ఇక్కడ రాసిన ఈ డేటా మొత్తాన్ని కూడా నేను కేవలం ఒక లైన్లోనే రాసేసాను. సో చూడండి, ఒక్క లైన్లోనే రాయటం జరిగింది. సో డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ని పైథాన్లో యూజ్ చేసి. సో ఇప్పుడు చూడండి, ఈ డేటా స్ట్రక్చర్స్ని యూజ్ చేయటం వల్ల ఎంత సులభంగా మనం కోడ్ మొత్తాన్ని ఒకే లైన్లో రాయగలిగాం. చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఇది ఈజీనా, లేకపోతే డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి ఒక లైన్లో రాయటం ఇది ఈజీనా చెప్పండి మీరు. సో ఆబ్వియస్గా మనకి ఈ సెకండ్లో మనం చెప్పినటువంటి డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి ఒక లైన్లో రాయటమే ఈజీ. సో ఇదే మనకు ఈజీ. సో దీనికోసమే మనం డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు పైథాన్లో ఈ డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్లో ముఖ్యమైనటువంటి ఈ స్ట్రింగ్ అనేటటువంటి ఈ టాపిక్ గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us go into the topic. What is Python string? What is Python string? సో Python string అంటే ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నౌ నెక్స్ట్ వన్, పైథాన్ స్ట్రింగ్. అసలు పైథాన్ స్ట్రింగ్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి. నౌ నెక్స్ట్ వన్, స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. String is a collection of characters. String is a collection of characters enclosed by codes. సో చూడండి ఇక్కడ. సో స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ బై కోడ్స్. సో ఈ లైన్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే, స్ట్రింగ్ అనేది కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్ యొక్క కాంబినేషన్స్ తోటి ఉంటుందంట. అది ఏ విధంగా ఎన్క్లోజ్ అయి ఉంటుంది అంటే బై యూజింగ్ ద కోడ్స్. సో సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానివ్వండి లేదా ట్రిపుల్ కోట్స్ కానివ్వండి, వీటిని యూజ్ చేసుకొని ఎన్క్లోజ్ అయి ఉంటుంది ఈ స్ట్రింగ్ అనేది అని చెప్తున్నారు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తున్నాం అంటే, స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ బై కోడ్స్ అని చెప్తున్నాం. నా నెక్స్ట్ వన్, ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో నేను ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటాను. ఉదాహరణకు నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని అన్నాను. సో సింగిల్ కోట్స్లో నేనేం రాస్తున్నాను అంటే, ఉదాహరణకు నా నేమే రాస్తున్నాను, గోవర్ధన్ అనేటటువంటి నేమ్ని రాశాను. సో చూడండి ఇక్కడ, స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నాను. సో స్ట్రింగ్ అనేది కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్.
స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇక్కడ చూడండి, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, అవును కదా. సో జీ అనేది ఒక వర్డ్, ఓ అనేది ఒక వర్డ్, వి అనేది ఒక వర్డ్, ఏ అనేది ఒక వర్డ్, ఆర్ అనేది ఒక వర్డ్, డి అనేది ఒక వర్డ్, హెచ్, ఏ, ఎన్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్. ఇవన్నీ కూడా ఒకే చోట కలెక్షన్ అంటే గ్యాదర్ అయి ఉన్నాయి. సో దానికే స్ట్రింగ్ అనేది కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ గోవర్ధన్ అనేటటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఇది ఒక స్ట్రింగ్ అనమాట. సో ఇది ఒక స్ట్రింగ్, ఇది ఒక స్ట్రింగ్. సో ఇది ఏమైంది అంటే డిఫరెంట్ వర్డ్స్ తోటి కాంబినేషన్స్ తోటి గ్యాదర్ అయ్యి ఉంది. అంటే సో స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎంక్లోజ్డ్ బై. సో దేంతో ఎంక్లోజ్ అయ్యింది అని అడుగుతున్నారు. సో దేంతో ఎంక్లోజ్ అయ్యింది? సింగిల్ కొటేషన్స్ తోటి ఎంక్లోజ్ అయ్యింది. సో అదే కదా ఇక్కడ మనం పైన డెఫినేషన్లో చదివాం. సో స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎంక్లోజ్డ్ బై కోడ్స్, ఎంక్లోజ్డ్ బై కోడ్స్. నౌ నెక్స్ట్ వన్. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు గోవర్ధన్ అని సింగిల్ కొటేషన్స్లో ఇచ్చేసాను. నా నెక్స్ట్ వన్, నేను ఇప్పుడు మరొక వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నాను. నేమ్ ఈజ్ ఈక్వల్ టు సో సింగిల్ కొటేషన్స్లో రాస్తున్నాను. సో ఏమని రాస్తున్నాను సింగిల్ కొటేషన్స్లో అంటే పైథాన్ గోవర్ధన్, పైథాన్ గోవర్ధన్ అని రాశాను. సో పైథాన్ గోవర్ధన్, నేను ఎలాంటి స్పేసెస్ నేను వద్దనుకుంటున్నాను. సో పైథాన్ గోవర్ధన్ అని రాశాను. సో ఇప్పుడు ఏమైంది? పి అనేది ఒక వర్డ్, అవును కదా. సో పి అనేది ఏమైంది ఇక్కడ? ఒక వర్డ్. సో పి అనేది ఒక వర్డ్, వై అనేది ఒక వర్డ్, టీ అనేది ఒక వర్డ్, హెచ్ అనేది ఒక వర్డ్, ఓ అనేది ఒక వర్డ్, ఎన్ అనేది ఒక వర్డ్. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ యొక్క కాంబినేషన్స్ తోటి ఉంది కాబట్టి సో ఈ పైథాన్ గోవర్ధన్ అనేది ఒక స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎంక్లోజ్డ్ బై కోడ్స్ అన్నారు. సో చూడండి ఇక్కడ ఎంక్లోజ్డ్ బై కోడ్స్, ఎంక్లోజ్డ్ బై కోడ్స్. సో ఈ విధంగా స్ట్రింగ్స్ని పైథాన్లో మనం సులభంగా రాయొచ్చు. నా ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఉదాహరణకు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ పైథాన్ గోవర్ధన్ అని ఒక ఎగ్జాంపుల్ని రాశాను. సో చూడండి ఇక్కడ పైథాన్ గోవర్ధన్ అనేటటువంటి ఒక ఎగ్జాంపుల్ వర్డ్ని రాశాను. సో ఇప్పుడు చూద్దాం. సో పైథాన్లో మనకి ముఖ్యంగా 2 టైప్స్ ఆఫ్ ఇండెక్సింగ్ వాల్యూస్ అనేవి ఉన్నాయి, 2 టైప్స్ ఆఫ్ ఇండెక్సింగ్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. అవేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను మీకు ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ని చూపించాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి నేమ్ ఈజ్ ఈక్వల్ టు గోవర్ధన్, సెకండ్ వన్ వచ్చేసరికి పైథాన్ గోవర్ధన్ అని రాశాను. నేను ఈ సెకండ్ ఎగ్జాంపుల్ని తీసుకొని మీకు ఇండెక్సింగ్ వాల్యూస్ని పైథాన్లో ఎలా ఇండికేట్ చేస్తారో నేను మీకు ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు నేనేం చేశాను అంటే పైథాన్ గోవర్ధన్ అనేటటువంటి సెకండ్ ఎగ్జాంపుల్ని తీసుకున్నాను. మనకి పైథాన్లో ముఖ్యంగా 2 టైప్స్ ఆఫ్ ఇండెక్సింగ్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. అవేంటి ఇప్పుడు చూద్దాం. నౌ ఇక్కడ పైథాన్ గోవర్ధన్ అనేటటువంటి ఈ వర్డ్కి నేను ఇప్పుడు ఇండెక్సింగ్ వాల్యూస్ని ఇస్తున్నాను. ఏ ఇండెక్సింగ్ వాల్యూస్ని ఇస్తున్నాను అంటే పాజిటివ్ ఇండెక్సింగ్ వాల్యూస్ని ఇస్తున్నాను. ఉదాహరణకు పాజిటివ్ ఇండెక్సింగ్ వాల్యూస్ని ఇస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ రెడ్ కలర్ చేంజ్ చేస్తున్నాను. ఫాంట్ సైజ్ కూడా కొంచెం తగ్గిద్దాము. సో పాజిటివ్ ఇంటీజర్ వాల్యూస్ని ఇస్తున్నాను కాబట్టి ఎప్పుడూ కూడా పాజిటివ్ ఇంటీజర్ వాల్యూస్ అనేవి 0 తోటే స్టార్ట్ అవుతాయి. నా సో పీ వాల్యూ 0తో ఇండెక్సింగ్ నెంబర్స్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ వన్ వై అనేది 1, నెక్స్ట్ వన్ టీ అనేది 2, నెక్స్ట్ వన్ హెచ్ అనేది 3, నెక్స్ట్ వన్ 0 అనేది 4, నెక్స్ట్ వన్ ఎన్ అనేది 5, నెక్స్ట్ వన్ జీ అనేది 6, నెక్స్ట్ వన్ ఓ అనేది 7, అవును కదా. నెక్స్ట్ వి అనేది 8, నెక్స్ట్ వన్ ఏ అనేది 9, నెక్స్ట్ వన్ ఆర్ అనేది 10, నెక్స్ట్ వన్ డి అనేది 11, నెక్స్ట్ వన్ హెచ్ అనేది 12, నెక్స్ట్ ఏ అనేది 13, నెక్స్ట్ ఎన్ అనేటటువంటి వాల్యూకి ఉన్న ఇండెక్స్ వాల్యూ ఫైనల్గా 14. సో 14. నా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్. సో ఇవన్నీ ఏ విధంగా స్టార్ట్ అయ్యాయి? లెఫ్ట్ నుంచి రైట్కి స్టార్ట్ అయ్యాయి. సో లెఫ్ట్ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఆ రైట్ సైడ్కి ఇండెక్సింగ్ నెంబర్స్ అనేది ఇవ్వటం జరిగింది.
అవును కదా. సో లెఫ్ట్ 0 నుంచి స్టార్ట్ అయ్యి రైట్ సైడ్కి ఉన్నటువంటి ఇండెక్సింగ్ నెంబర్స్ అనేవి ఇవ్వటం జరిగింది. సో లెఫ్ట్ టు రైట్ ఇవన్నీ ఎలా ఉన్నాయిట అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చాయి. సో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాయి. నా మరైతే ఈ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినటువంటి ఈ పాజిటివ్ వాల్యూస్ని ఏ ఇండెక్స్ నేమ్ తోటి మనం చెప్తాము అంటే దీన్ని మనం ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ అంటారు. ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్. సో దీన్ని మనం ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ అనేటటువంటి నేమ్ తోటి ప్రొనౌన్స్ చేస్తాం. సో దీన్ని మనం ఎలా పిలుస్తాము అంటే ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ అంటాం. అంటే లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి రైట్ సైడ్కి వెళ్తుంది. సో ఏ దీంతో ఉన్నాయి అంటే పాజిటివ్ వాల్యూస్ ఇవన్నీ కూడా ప్లస్ సైన్తో ఉన్నాయి. అందువల్ల ఈ నెంబర్స్ మొత్తాన్ని కూడా ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ అంటారు. లెఫ్ట్ నుంచి రైట్కి స్టార్ట్ అయ్యాయి. నౌ నెక్స్ట్ వన్, పాజిటివ్తో పాటు మనకి పైథాన్లో నెగిటివ్ ఇండెక్సింగ్ నెంబర్ వాల్యూస్ కూడా ఉన్నాయి. మరైతే అవి ఎలా రాస్తాం సార్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వన్, ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ అనేవి 0 నుంచి స్టార్ట్ అయ్యి 14 దగ్గర ఎండ్ అయినాయి. సో ఇప్పుడు మనకి నెగిటివ్ ఇండెక్సింగ్ వాల్యూస్ అనేవి కూడా ఉన్నాయి. సో దీన్ని ఎలా రాస్తాము ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎలా రాస్తాం దీన్ని. నా నెక్స్ట్ వన్, ఇప్పుడు p అనేటటువంటి దాన్ని -15 అనేటటువంటి నెగిటివ్ ఇండెక్సింగ్ నెంబర్ తోటి మనం ఇండికేట్ చేస్తాం. సో -15. నా నెక్స్ట్ వన్, y అనేది -14. నెక్స్ట్ వన్, t అనేది -13. నెక్స్ట్ వన్, h అనేది -12. నెక్స్ట్ o అనేది -11. n అనేది -10. నెక్స్ట్ వన్, g అనేది -9. నెక్స్ట్ వన్, o అనేది -8. నెక్స్ట్ వన్, v అనేది -7. నెక్స్ట్ వన్, a అనేది -6. నెక్స్ట్ r అనేది -5. d అనేది -4. నెక్స్ట్ h అనేది -3. a అనేది -2. నెక్స్ట్ వన్, n అనేది -1. సో ఇవి ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఇవి ఎలా స్టార్ట్ అయ్యాయి అంటే n దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయి. అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి స్టార్ట్ అయ్యాయి. సో ఎలా స్టార్ట్ అయ్యాయి? రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి స్టార్ట్ అయ్యాయి. సో రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్. సో ఎలా స్టార్ట్ అయ్యాయి? ఇవి రైట్ నుంచి లెఫ్ట్కి స్టార్ట్ అయ్యాయి. రైట్ నుంచి లెఫ్ట్కి. చూడండి ఇక్కడ నేను మీకు ఇండికేషన్ చేసి చూపిస్తాను. సో ఎలా స్టార్ట్ అయ్యాయిట? ఇవి రైట్ సైడ్ నుంచి -1 నుంచి స్టార్ట్ అయ్యి -15 దగ్గర ఎండ్ అయ్యాయి. అంటే -1 రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి -15 లెఫ్ట్ సైడ్కి వెళ్ళాయి. సో ఇప్పుడైతే ఈ ఇండెక్సింగ్ వాల్యూస్ని ఏమని పిలుస్తాం సార్ పైథాన్లో అంటే, ఇక్కడ మనం పాజిటివ్ వాల్యూస్ వస్తే ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ అన్నాం. మరి ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ వచ్చాయి, దీన్ని ఎలా పిలుస్తాం? సో నెగిటివ్ వాల్యూస్ని మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తాము అంటే బ్యాక్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్. సో దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాం మనము అంటే బ్యాక్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ అంటున్నాం. సో బ్యాక్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్. సో ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ ఎలా వెళ్ళాయి అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాయి. సో ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ ఎలా వెళ్ళాయండి? సో లెఫ్ట్ 0 నుంచి స్టార్ట్ అయ్యి 14 రైట్ సైడ్కి వెళ్ళాయి. నెక్స్ట్ బ్యాక్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ ఎలా వెళ్ళాయి అంటే రైట్ సైడ్ -1 నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్కి -15 దాకా వెళ్ళాయి. అవును కదా. ఈ విధంగా పైథాన్లో ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ అండ్ బ్యాక్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ని మనం ఇండికేషన్ చేయొచ్చు. సో పైథాన్ ఇండెక్స్ వాల్యూస్ని మనం ఈ విధంగా రాస్తాం. ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తాం. నా బ్యాక్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తాం. ఓకేనా. సో ఈ విధంగా మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ అనేవి పైథాన్లో అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ బ్యాక్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్. ఇప్పుడు మనం పాయింట్ టు పాయింట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాయింట్ టు పాయింట్ నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తాను, చూడండి. నా ఈచ్ క్యారెక్టర్ ఇన్ స్ట్రింగ్. సో
each character in string are having each character in string are having their own unique index numbers. సో ఏమన్నారు ఇక్కడ, ఈచ్ క్యారెక్టర్ ఇన్ స్ట్రింగ్ ఆర్ హ్యావింగ్ దయర్ ఓన్ ఇండెక్స్ నెంబర్స్ అన్నారు. సో చూడండి ఇక్కడ ఈచ్ క్యారెక్టర్. సో ఈచ్ క్యారెక్టర్ అంటే పి అనేది ఒక క్యారెక్టర్, వై అనేది ఒక క్యారెక్టర్, టీ అనేది ఒక క్యారెక్టర్. ఆ విధంగా ఎన్ వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అనేది కూడా ఒక క్యారెక్టర్. సో ప్రతి క్యారెక్టర్కి కూడా దాని యొక్క ఓన్ ఇండెక్స్ నెంబర్ అనేది ఉంది. సో పీకి 0 ఉంది, వైకి 1 ఉంది, టీకి 2 ఉంది, హెచ్కి 3 ఉంది. ఆ విధంగా ఎన్ వరకు 14 ఇండెక్స్ వాల్యూస్ ఉన్నాయి. సో ఈ ఇండెక్స్ వాల్యూస్ రిపీట్ అయినాయా ఏదైనా ఒక వర్డ్కి అంటే లేదు. ప్రతి దానికి కూడా ఒక డిఫరెంట్ ఇండెక్స్ వాల్యూ అనేది ఇవ్వటం జరిగింది. అవును కదా. సో అదే చెప్తున్నాం ఇక్కడ. ఏం చెప్తున్నాము, ఈచ్ క్యారెక్టర్ ఇన్ స్ట్రింగ్ ఆర్ హ్యావింగ్ దయర్ ఓన్ యూనిక్ ఇండెక్స్ నెంబర్స్ అన్నాం. ఓకేనా. నౌ నెక్స్ట్ పాయింట్ చూద్దాం. స్ట్రింగ్ సపోర్ట్స్ both forward and backward indexing. String supports both forward and backward index numbers. సో స్ట్రింగ్ అనేది ఏ ఇండెక్స్ నెంబర్స్ని సపోర్ట్ చేస్తుంది అంటే బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ని సపోర్ట్ చేస్తుంది. అదే కదా నేను మీకు ఇక్కడ చెప్పాను. సో ఈ ఎగ్జాంపుల్లో ఏం చెప్పాను మీకు, స్ట్రింగ్ అనేది బోత్ ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ని మరియు బ్యాక్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ని రెండింటినీ కూడా సపోర్ట్ చేస్తుంది అని చెప్పాను. బ్యాక్వర్డ్ అయితేనేమో నెగిటివ్ సైన్ తోటి, అదే ఫార్వర్డ్ ఇండెక్స్ అయితేనేమో పాజిటివ్ సైన్ తోటి ఉంటుంది. అదే కదా నేను మీకు ఇక్కడ చెప్పాను. సో దాన్నే ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాను అంటే స్ట్రింగ్ సపోర్ట్స్ బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ అని చెప్పాను. ఓకేనా. సో ఈ విధంగా స్ట్రింగ్లో బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ రెండింటినీ కూడా స్ట్రింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. నౌ నెక్స్ట్ పాయింట్లో ఏం చెప్తున్నాము అంటే నెక్స్ట్ పాయింట్లో మనం ఏం చెప్తున్నాము అంటే ఫార్వర్డ్ ఇండెక్స్ starts from 0. Forward index starts from 0 and backward index starts with -1. ఇక్కడ ఏం చెప్తున్నామండి, బ్యాక్వర్డ్ ఇండెక్స్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంట, 0 నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పాం. నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్వర్డ్ ఇండెక్స్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే -1 అనేటటువంటి నెగిటివ్ నెంబర్ తోటి స్టార్ట్ అవుతుంది అని చెప్పాం. నా ఇక్కడ నేను మీకు చూపించిన ఈ ఎగ్జాంపుల్లో ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్ అనేది 0 తోటే స్టార్ట్ అయిందో లేదో చూడండి. ఇక్కడ ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్ అనేది 0 తోటే స్టార్ట్ అయింది. అదేవిధంగా బ్యాక్వర్డ్ ఇండెక్స్ నెంబర్ అనేది -1 తోటి స్టార్ట్ అయింది. అవును కదా, అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది. సో ఫార్వర్డ్ ఇండెక్స్ 0 నుంచి, బ్యాక్వర్డ్ ఇండెక్స్ -1 నుంచి స్టార్ట్ అయింది. అదే కదా నేను మీకు ఇక్కడ చెప్పిన ఈ ఎగ్జాంపుల్ లైన్. సో ఈ వర్డ్లో ఏం చెప్పాను నేను మీకు, ఫార్వర్డ్ ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0 అండ్ బ్యాక్వర్డ్ ఇండెక్స్ స్టార్ట్స్ విత్ -1. ఓకేనా.
సో నా నెక్స్ట్ పాయింట్లో ఏం చెప్తున్నాము, string allows duplicate characters also. String allows duplicate characters also. String allows డూప్లికేట్ క్యారెక్టర్స్ ఆల్సో. ఏంటి డూప్లికేట్ క్యారెక్టర్స్ అంటే, ఇప్పుడు చూడండి నేను మీకు ఈ ఎగ్జాంపుల్లో ఏం చెప్పాను, పైథాన్ గోవర్ధన్ అనేటటువంటి ఈ ఎగ్జాంపుల్లో మనకి రిపీట్ అయిన వర్డ్స్ ఏంటి, ఇక్కడ ఏమేమి వర్డ్స్ రిపీట్ అయినాయి, ఏ అనేది 9th ప్లేస్లో ఒకసారి రిపీట్ అయింది, నెక్స్ట్ ఏ అనేది 13th ప్లేస్లో మరొకసారి రిపీట్ అయింది. సో అప్పుడు ఏ అనేది ఎన్నిసార్లు ఉన్నట్టు, 2 సార్లు ఉన్నట్టు, అవును కదా. అంటే డూప్లికేట్ వాల్యూ ఉందనేగా 9th ప్లేస్లో ఉన్నటువంటి ఏ అనేది మళ్ళీ 13th ప్లేస్లో కూడా రిపీట్ అయింది. సో డూప్లికేట్ వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ ఏ అనే వాల్యూ 2 times రావటం జరిగింది. అదే ఇక్కడ నేను మీకు లైన్లో చెప్పాను, ఏం చెప్పాను ఇక్కడ, స్ట్రింగ్ అలోస్ డూప్లికేట్ క్యారెక్టర్స్ ఆల్సో. డూప్లికేట్ క్యారెక్టర్స్ని కూడా స్ట్రింగ్ అనేది అలో చేస్తుంది అని చెప్పాను, అవును కదా. నా నెక్స్ట్ ఏం చెప్తున్నాము అంటే ఇండెక్సింగ్ or insertion order of characters. Insertion order of characters is fixed. Insertion order of characters are fixed. సో ఇన్సర్షన్ క్యారెక్టర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే ఫిక్స్ అయిపోయి ఉంటాయి, అంటే ఫిక్స్డ్ అనమాట. ఒకసారి రాస్తే మళ్ళీ దాన్ని మార్చలేం. సో ఇన్సర్షన్ ఆర్డర్ ఏ విధంగా ఉంటుంది, క్యారెక్టర్స్ యొక్క ఇన్సర్షన్ వాల్యూ అంటే ఫిక్స్డ్, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి, అంటే ఒక్కసారి రాసాక మనం దాన్ని తిరిగి మార్చలేము. సో అందుకే ఏం చెప్తున్నాము అంటే ఇన్సర్షన్ ఆర్డర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్, ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటుంది, అంటే ఒకసారి రాసిన తర్వాత మళ్ళీ మనం తిరిగి మార్చలేము. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే ఇన్సర్షన్ ఆర్డర్, అందుకే మనం ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే ఇన్సర్షన్ ఆర్డర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్. సో ఫిక్స్ అయిపోయి ఉంటుంది, ఒకసారి రాసిన తర్వాత మళ్ళీ తిరిగి దాన్ని మనం మార్చలేం. నా నెక్స్ట్ పాయింట్లో ఏం చెప్తున్నాం, స్ట్రింగ్ supports both indexing and slicing. సో ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే స్ట్రింగ్ అనేది బోత్ ఇండెక్స్ నెంబర్స్ని మరియు స్లైసింగ్ రెండింటినీ కూడా స్ట్రింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది అని చెప్పాను. నా ఇండెక్సింగ్ అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సో జీరో నుంచి 14 వరకు ఇక్కడ మనం ఏదైతే రాసామో ఇదంతా కూడా ఇన్సర్షన్ వాల్యూసే, ఇవన్నీ కూడా ఇన్సర్ట్ చేసినటువంటి ఇండెక్స్ వాల్యూస్, అవును కదా. అదేవిధంగా ఇక్కడ మనం బ్యాక్వర్డ్లో రాసినటువంటి ఈ 15 దగ్గర నుంచి నెక్స్ట్ 1 వరకు రాసినవన్నీ కూడా ఇండెక్స్ నెంబర్సే, అవును కదా. అదేవిధంగా స్లైసింగ్ కాన్సెప్ట్ని కూడా స్ట్రింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. స్లైసింగ్ అంటే ఏంటి, పీసెస్ అన్నమాట. అంటే ఒక వర్డ్ నుంచి మరొక వర్డ్కి మనం ప్రింట్ చేయాలి అని అనుకుంటే స్లైసింగ్ కాన్సెప్ట్స్ని మనం ఇక్కడ పైథాన్లో స్ట్రింగ్ కాన్సెప్ట్స్ మీద అప్లై చేయొచ్చు. సో స్ట్రింగ్ అనేది బోత్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ రెండింటిని సపోర్ట్ చేస్తుంది. ఆ ఇండెక్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, స్లైసింగ్స్ని ఎలా యూజ్ చేయాలి స్ట్రింగ్లో అనేది నేను మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా రాసి చూపిస్తాను ఈ వీడియోలో. మీకు అప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది స్లైసింగ్ అంటే ఏంటి, ఇండెక్స్ని ఏ విధంగా మనం యూజ్ చేసి స్లైసింగ్ కాన్సెప్ట్ని స్ట్రింగ్లో అప్లై చేయొచ్చు, ఇవన్నీ కూడా మీకు సులభంగా అర్థమవుతుంది. నా నెక్స్ట్ పాయింట్ అసలు ఇండెక్సింగ్ అంటే ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను, చూడండి. ఇండెక్సింగ్ అంటే ఏంటి, ఇండెక్సింగ్ అంటే ఫెచ్చింగ్ ఏ స్పెసిఫిక్ క్యారెక్టర్ అన్నమాట. ఇండెక్సింగ్ అంటే ఫెచ్చింగ్ ఏ specific character.
ఫెచింగ్ ఏ స్పెసిఫిక్ క్యారెక్టర్. ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ని మనం తీసుకోవాలి అంటే ఇండెక్స్ ద్వారా అది పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ఈ ఎగ్జాంపుల్లో కనుక మీరు చూసినట్లయితే నాకు ఇప్పుడు ఈ స్టార్టింగ్లో ఉన్నటువంటి పి అనే వాల్యూ ప్రింట్ అవ్వాలి అవుట్పుట్ స్క్రీన్ మీద. సో ఈ పి అనే వాల్యూని నేను ప్రింట్ చేయాలి అంటే దానికి ఉన్నటువంటి ఇండెక్స్ వాల్యూ 0 ద్వారా అది పాసిబుల్ అవుతుంది, అవును కదా. సో ఇండెక్స్ వాల్యూ ద్వారా ఆ పర్టికులర్ క్యారెక్టర్ని నేను ప్రింట్ చేయొచ్చు. సో అదే నేను మీకు ఇక్కడ చెప్పాను. సో ఇండెక్సింగ్ మీన్స్ ఫెచింగ్ ఏ స్పెసిఫిక్ క్యారెక్టర్. ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ని ప్రింట్ చేయాలి అంటే ఇండెక్సింగ్ కాన్సెప్ట్ని యూజ్ చేసి ఈజీగా మనం ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ స్లైసింగ్ అంటే ఏంటి? స్లైసింగ్ అంటే ఏంటి? పీసెస్ అన్నాను కదా, సపరేట్ పార్ట్స్ చేసి ప్రింట్ చేయొచ్చు. దీన్ని నేను మీకు ఇప్పుడు ప్రొఫెషనల్గా ఒక డెఫినేషన్ ఫార్మాట్లో చెప్తాను. అంటే ఫెచింగ్ 0 or 1, ఫెచింగ్ 0 or 1 or more, ఫెచింగ్ 0 or 1 or more characters, 1 or more characters by using start and end index. Start and end index. అంటే స్లైసింగ్ అంటే ఏంటంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్ని మొదటి నుంచి చివరి వరకు కూడా మనకు కావాల్సినంత వరకు స్లైసింగ్ అంటే పీసెస్గా చేసుకొని మనం ఆ పర్టికులర్ క్యారెక్టర్స్ని సులభంగా మనం పైథాన్లో ప్రింట్ చేయొచ్చు. అది ఎలాగూ అనేది నేను మీకు ఎగ్జిక్యూషన్ చూపిస్తున్నప్పుడు ఆ స్లైసింగ్ కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా ఇండెక్సింగ్ అంటే అర్థమైంది కదా, ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ని ప్రింట్ చేయాలి అంటే ఇండెక్స్ ద్వారా పాసిబుల్ అవుతుంది. స్లైసింగ్ అంటే ఒక చోటు నుంచి అంటే ఒక క్యారెక్టర్ నుంచి లేదు మరొక క్యారెక్టర్ వరకు ప్రింట్ చేయాలి అంటే స్లైసింగ్ కాన్సెప్ట్స్ని యూజ్ చేయొచ్చు. అదే డెఫినేషన్ ఫార్మాట్లో ఎలా చెప్తాము? ఫెచింగ్ 0 or 1 or more characters by using start and end index. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ ఇండెక్స్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సినంత వరకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్ని ఇక్కడ మనం ప్రింట్ చేయొచ్చు. నౌ నెక్స్ట్ పాయింట్ స్ట్రింగ్ సపోర్ట్స్. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నాం? స్ట్రింగ్ సపోర్ట్స్ కంకాటినేషన్. స్ట్రింగ్ సపోర్ట్స్ కంకాటినేషన్ and multiplication. కంకాటినేషన్ అంటే తెలుసు కదా, 2 వర్డ్స్ని యాడ్ చేయొచ్చు అంటే కలపటం అండి కంకాటినేషన్ అంటే. మల్టిప్లికేషన్స్ అంటే 2 వర్డ్స్, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వర్డ్స్ని ప్రింట్ చేయాలి అనుకుంటప్పుడు మల్టిప్లికేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ కూడా స్ట్రింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో స్ట్రింగ్ సపోర్ట్స్ కంకాటినేషన్ అండ్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్స్ ఆల్సో. నౌ నెక్స్ట్ పాయింట్ string supports packing. String supports packing and unpacking concepts also. Packing and unpacking. Now అసలు ప్యాకింగ్ అంటే ఏంటి? ప్యాకింగ్ అంటే ఏంటో ఇప్పుడు నేను మీకు ఈజీగా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఒకసారి మీరు సీరియస్గా గమనించండి. అసలు ప్యాకింగ్ అంటే ఏంటి? అసలు ప్యాకింగ్ని ఎందుకు యూజ్ చేస్తాం సార్? మీకు ఒక డౌట్ రావచ్చు. సో ప్యాకింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ప్యాకింగ్ అనేది ప్యాకింగ్ మీన్స్ గ్యాదరింగ్ మల్టిపుల్ స్ట్రింగ్స్. గ్యాదరింగ్ multiple strings into one string. సో ఏం చేస్తున్నాం ఇక్కడ? ప్యాకింగ్ అంటే మల్టిపుల్ స్ట్రింగ్స్ ఇదేం చేస్తుంది? గ్యాదర్ చేస్తుంది. దేన్ని గ్యాదర్ చేస్తుంది అంటే మల్టిపుల్ స్ట్రింగ్స్ని గ్యాదర్ చేస్తుంది. సో మల్టిపుల్ స్ట్రింగ్స్ని ఇది గ్యాదర్ చేస్తుంది అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి మల్టిపుల్ స్ట్రింగ్స్ మొత్తాన్ని ఒకే స్ట్రింగ్గా గ్యాదర్ చేయగలిగేదే ప్యాకింగ్ కాన్సెప్ట్ అండి. నా నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. దీన్ని ప్యాకింగ్ అంటారు. నా నెక్స్ట్ కాన్సెప్ట్లో ఏం చెప్తున్నాము? అన్ప్యాకింగ్. సో అసలు అన్ప్యాకింగ్ అంటే ఏంటి? దీన్ని ఎలా యూజ్ చేస్తాం? అన్ప్యాకింగ్ అంటే ప్యాకింగ్కి క్వైట్ ఆపోజిట్. సో ఎలా? ఇప్పుడు చూద్దాం. గ్యాదరింగ్
gathering one string into multiple strings, gathering one string into multiple strings, gathering one string into multiple strings. సో ఒకే స్ట్రింగ్ ఏదైతే మనం ప్యాకింగ్ ద్వారా గ్యాదరింగ్ మల్టిపుల్ స్ట్రింగ్స్ ఇంటూ వన్ స్ట్రింగ్ అని చెప్పాం కదా, అంటే ఎక్కువ స్ట్రింగ్స్ని ఒకే స్ట్రింగ్గా గ్యాదర్ చేయగలిగేదే ప్యాకింగ్. సో అన్ప్యాకింగ్ అంటే ఏంటంటే గ్యాదరింగ్ వన్ స్ట్రింగ్ ఇంటూ మల్టిపుల్ స్ట్రింగ్స్. సో ఒక స్ట్రింగ్ని మల్టిపుల్ స్ట్రింగ్స్గా మనం అన్ప్యాక్ చేసేదాన్ని అన్ప్యాకింగ్ కాన్సెప్ట్ అంటారు. అర్థమైంది కదా. సో ప్యాకింగ్ అంటే ఏంటి, మల్టిపుల్ స్ట్రింగ్స్ని ఒకే స్ట్రింగ్లోకి మార్చగలిగేది ప్యాకింగ్. అన్ప్యాకింగ్ అంటే వన్ స్ట్రింగ్ని మల్టిపుల్ స్ట్రింగ్స్లోకి మార్చగలిగేది అన్ప్యాకింగ్. సో ఇప్పుడు నేను మీకు ఈజీగా చెప్పగలగాలి అంటే ప్యాకింగ్ అంటే ఏంటి, ఇప్పుడు నేను మీకు చెప్పింది ప్యాకింగ్ గ్యాదరింగ్ మల్టిపుల్ స్ట్రింగ్స్ ఇంటూ వన్ స్ట్రింగ్ అన్నాను. సో ఇక్కడ మనకు ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ నేమ్ గోవర్ధన్, లాస్ట్ నేమ్ అని పర్సంటేజ్ వరకు ఇచ్చాను. ఇవన్నీ మల్టిపుల్ స్ట్రింగ్సే. సో ఈ మల్టిపుల్ స్ట్రింగ్స్ నేనేం చేశాను, వన్ స్ట్రింగ్గా ఇక్కడ కన్వర్ట్ చేశాను డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి. ఇది ప్యాకింగ్ అండి. నా అన్ప్యాకింగ్ అంటే ఏంటి, ఈ వన్ లైన్లో రాసినటువంటి ఈ ఎగ్జాంపుల్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని నేను తిరిగి మల్టిపుల్ స్ట్రింగ్స్గా కన్వర్ట్ చేశాను. ఇది అన్ప్యాకింగ్ అండి. ఇప్పుడు మీకు సులభంగా అర్థమైంది కదా ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ అంటే ఏంటనేది. నా నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్లో ఏం చెప్తున్నాం, స్ట్రింగ్ ఈజ్ mutable object. String is mutable object. సో స్ట్రింగ్ అనేది మ్యూటబుల్ ఆబ్జెక్ట్ అండి. నౌ నెక్స్ట్ పాయింట్, we can create string in different ways. సో డిఫరెంట్ వేస్లో మనం స్ట్రింగ్స్ని పైథాన్లో క్రియేట్ చేయొచ్చు. అది అలాగా వీ కెన్ క్రియేట్ స్ట్రింగ్ ఇన్ డిఫరెంట్ వేస్లో మనం స్ట్రింగ్స్ని క్రియేట్ చేయొచ్చు పైథాన్లో. అది ఎలాగంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి బై యూజింగ్ సింగిల్ కోట్స్. బై యూజింగ్ సింగిల్ కోట్స్. అది ఎలా అంటే ఈ విధంగా సింగిల్ కోట్స్ని యూజ్ చేసి మనం స్ట్రింగ్స్ని పైథాన్లో రాయొచ్చు. నౌ నెక్స్ట్ వన్, సెకండ్ పాయింట్ వచ్చేసరికి బై యూజింగ్ డబుల్ కోట్స్. డబుల్ కోట్స్ని యూజ్ చేసి కూడా మనం స్ట్రింగ్స్ని పైథాన్లో రాయొచ్చు. నౌ నెక్స్ట్ వన్, థర్డ్ పాయింట్, బై యూజింగ్ ట్రిపుల్ కోట్స్. సో ట్రిపుల్ కోట్స్ని యూజ్ చేసి కూడా మనం పైథాన్లో స్ట్రింగ్స్ని రాయొచ్చు అండి. బై యూజింగ్ ట్రిపుల్ కోట్స్. సో ట్రిపుల్ కోట్స్ని యూజ్ చేసి కూడా పైథాన్లో స్ట్రింగ్స్ అనేది రాయొచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ సింగిల్ కోట్స్ని యూజ్ చేసి పైథాన్లో మనం స్ట్రింగ్స్ని రాయొచ్చు. అదేవిధంగా పైథాన్లో డబుల్ కోట్స్ని యూజ్ చేసి కూడా పైథాన్ స్ట్రింగ్స్ అనేవి రాయొచ్చు. అదేవిధంగా ట్రిపుల్ కోట్స్ని యూజ్ చేసి కూడా పైథాన్ స్ట్రింగ్స్ అనేది పైథాన్లో రాయొచ్చు అని చెప్తున్నాం. అంటే ముఖ్యంగా 3 ways ద్వారా మనం పైథాన్ స్ట్రింగ్స్ని పైథాన్లో రాయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ బై యూజింగ్ సింగిల్ కోట్, బై యూజింగ్ డబుల్ కోట్, బై యూజింగ్ ట్రిపుల్ కోట్. ఈ మూడిటి ద్వారా పైథాన్లో స్ట్రింగ్ కాన్సెప్ట్స్ని మనం సులభంగా రాయొచ్చు. ఇప్పుడు మనం ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్స్ని చేద్దాం. సో ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్స్ అనేవి ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. నా ఇప్పుడు దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆ ఎగ్జాంపుల్ పేరేంటి అంటే పైథాన్ గోవర్ధన్ అనేటటువంటి ఒక నేమ్ తోటి ఒక స్ట్రింగ్ని నేను ఒక వేరియబుల్ నేమ్ తోటి డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే అనకొండ నావిగేటర్ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేశాను. సో పైథాన్ అని టైప్ చేసి పైథాన్ ఇంటర్ప్రెటర్లోకి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే st అనేటటువంటి ఒక వేరియబుల్ని తీసుకొని = అని ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సింగిల్ కొటేషన్స్లో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం రాశాను, ఇక్కడ నేను పైథాన్ గోవర్ధన్ అనేటటువంటి ఒక ఎగ్జాంపుల్ వర్డ్ని నేను రాశాను.
అవును కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే అదే రాస్తున్నాను, పైథాన్ గోవర్ధన్ అనేటటువంటి ఒక స్ట్రింగ్ని సింగిల్ కొటేషన్స్ ద్వారా నేను ఇక్కడ రాశాను. సో అదేనా ఇక్కడ నేను రాసింది చూడండి ఇక్కడ. సో ఇక్కడ నేనేం రాశాను, పైథాన్ గోవర్ధన్, అదే కదా నేను రాసింది, పైథాన్ గోవర్ధన్ అనే రాశాను. సో దాన్నే నేను మీకు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూపించే ప్రయత్నం చేస్తాను. సో దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే అనకొండ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసి దాంట్లో st అనే వేరియబుల్ని తీసుకొని = అని పైథాన్ గోవర్ధన్ అనే ఒక స్ట్రింగ్ని సింగిల్ కొటేషన్స్తో డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. పైథాన్ తీసుకున్నదండి అది. సో ఇప్పుడు యాక్చువల్గా నేను మీకు ఇండెక్సింగ్ కాన్సెప్ట్స్ చెప్పాను. సో ఇండెక్సింగ్ కాన్సెప్ట్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇండెక్సింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయని చెప్పానండి ఇక్కడ మీకు. ఇక్కడ ఇండెక్సింగ్ కాన్సెప్ట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ అండ్ నెక్స్ట్ వన్ ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యాక్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ అని 2 టైప్స్ ఆఫ్ ఇండెక్సింగ్ నెంబర్స్ అనేవి ఉన్నాయి అని చెప్పాను. సో ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ అయితే 0 నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వరకు కంటిన్యూస్గా ఎన్ని వర్డ్స్ ఉంటే అన్ని వర్డ్స్కి నెంబర్స్ అనేవి ఇండెక్స్ నెంబర్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా బ్యాక్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ అయితే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి -1 నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని వర్డ్స్ ఉంటే అన్ని వర్డ్స్కి నెగిటివ్ బ్యాక్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. నా ఇప్పుడు చూద్దాం, ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ని నేను ఈ స్ట్రింగ్లో ప్రింట్ చేయాలి. ఆ స్పెసిఫిక్ క్యారెక్టర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ st0 అన్నాను, st0. ఇప్పుడు నేను ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే నాకు ఏ వాల్యూ ప్రింట్ అయింది ఇక్కడ చూడండి. నేను ఇప్పుడు ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే నాకు వచ్చినటువంటి వాల్యూ ఏంటి, ఇక్కడ p అనేటటువంటి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ అనేది ఇక్కడ నాకు ప్రింట్ అయింది. అసలు p అనే వాల్యూ ఎందుకు ప్రింట్ అయింది అంటే ఇక్కడ నేను st0 అన్నాను. 0 అనేది ఏంటి, ఇండెక్స్ నెంబర్ అండి. సో 0 అనేది ఇండెక్స్ నెంబర్. సో ఆ ఇండెక్స్ నెంబర్లో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే p అనే క్యారెక్టర్ ఉంది, అందుకని p అనే వాల్యూ ప్రింట్ అయింది. నా ఇప్పుడు చూద్దామండి. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ చూడండి. సో p అనేటటువంటి ఈ ఇండెక్స్ వాల్యూలో మనం st0 అన్నాం. సో st0 అని ఇచ్చాం. సో 0లో ఉన్నటువంటి ఇండెక్స్ వాల్యూ p అనేటటువంటి క్యారెక్టర్ ఉంది కాబట్టి p అనే వాల్యూ ఇక్కడ నాకు ప్రింట్ అయింది. సో చూడండి ఇక్కడ 0లో ఏముంది, 0 అనే ఇండెక్స్లో p అనేటటువంటి క్యారెక్టర్ ఉంది. సో అదే కదా నాకు ఇక్కడ ప్రింట్ అయింది. సో ఈ విధంగా ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే నెక్స్ట్ మరొక వాల్యూని రాస్తున్నాను. ఇక్కడ నేను st1 అన్నాను. st1 అనగానే y ప్రింట్ అయింది. సో ఇక్కడ చూడండి st(y) అనగానే ఏమున్నది చూడండి ఇక్కడ st(y)లో st(y)లో నాకు ఇక్కడ ఏ వాల్యూ ఉందో ఒకసారి గమనించండి. సో st(1) అన్నాను. సో 1 అనేది ఇండెక్స్ వాల్యూ. నా నెక్స్ట్ st(1)లో 1 అనే ఇండెక్స్ వాల్యూలో y అనేటటువంటి క్యారెక్టర్ ఉంది. సో ఇక్కడ నాకు అదే కదా ప్రింట్ అయింది. సో st(1)లో y అనేటటువంటి క్యారెక్టర్ ఉంది కాబట్టి అది ప్రింట్ అయింది. నెక్స్ట్ st(2) అని ఇస్తే 2 ఇండెక్స్లో t అనే క్యారెక్టర్ ఉంది కాబట్టి నాకు t అని ప్రింట్ అవుతుంది. st(3) అని ఇస్తే h అనే క్యారెక్టర్ ఉంది కాబట్టి h ప్రింట్ అవుతుంది. అదేవిధంగా st(4) అని ఇస్తే 0 అనే క్యారెక్టర్ ఉంది కాబట్టి 0 ప్రింట్ అవుతుంది. సో ఆ విధంగా 14 వరకు కూడా ఉన్నటువంటి క్యారెక్టర్స్ని ఇక్కడ మనం ప్రింట్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను, ఒకసారి గమనించండి. నెక్స్ట్ st(2)లో t ఉంది. నెక్స్ట్ st(3) నెక్స్ట్ st(4), నెక్స్ట్ st(5), నెక్స్ట్ st(6), నెక్స్ట్ st(7), నెక్స్ట్ st(8), నెక్స్ట్ st(9), నెక్స్ట్ st(10), నెక్స్ట్ st(11), నెక్స్ట్ st(12), నెక్స్ట్ st(13), నెక్స్ట్ st(14). Now
st(14) అంతవరకైనా ఉంది ఇక్కడ. సో చూడండి ఇక్కడ st(14). సో 14లో n అనేటటువంటి క్యారెక్టర్ ఉంది కాబట్టి అంతవరకు మనం వేరియబుల్ వాల్యూస్ని యూజ్ చేసి సులభంగా పైథాన్లో ప్రింట్ చేయొచ్చు అని చెప్పాను, అవును కదా. సో ఇంతవరకు కూడా ఏ ఇండెక్సింగ్ వాల్యూస్ అండి ఇవన్నీ కూడా ఫార్వర్డ్ ఇండెక్స్ వాల్యూస్ లేదంటే ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ అంటే పాజిటివ్ వాల్యూస్. ఇప్పుడు మనం బ్యాక్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్ని యూజ్ చేసి ప్రింట్ చేద్దాం. సో ఎలా ప్రింట్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో st(-1) అన్నానండి, st(-1). సో -1 అంటే ఇక్కడ మీకు ఉన్నటువంటి క్యారెక్టర్ చూడండి ఒకసారి. సో st(-1) అంటే -1 అంటే ఈ వాల్యూ అండి, -1 అంటే ఇది. సో -1లో ఏ క్యారెక్టర్ ఉంది? n అనేటటువంటి క్యారెక్టర్ ఉంది. సో ఇప్పుడు నాకు ప్రింట్ అయ్యేటటువంటి వాల్యూ ఏంటి? n అనేటటువంటి క్యారెక్టర్ నాకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. నిజంగా n అనే వాల్యూ ప్రింట్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. సో చూడండి ఇక్కడ. సో నాకు ఇప్పుడు ప్రింట్ అయింది n అనేటటువంటి క్యారెక్టరే కదా. సో ఈ విధంగా లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అంతవరకు కూడా బ్యాక్వర్డ్ ఇండెక్స్లో, సో లాస్ట్ నెంబర్ ఇక్కడ ఏముంది? 15 ఉంది. సో అంతవరకు కూడా ఈ బ్యాక్వర్డ్ ఇండెక్స్ మైనస్ నెంబర్స్ని యూజ్ చేసి మనం పైథాన్లో సులభంగా నెగిటివ్ ఇండెక్సింగ్ తోటి కూడా క్యారెక్టర్స్ని ఈజీగా ప్రింట్ చేయొచ్చు. ఓకేనా? నా ఇప్పుడు చూద్దాం. సో మొత్తం అన్ని క్యారెక్టర్స్ని -15 వరకు నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం -2 అని ఇచ్చాను. నెక్స్ట్ వాల్యూ -2. నెక్స్ట్ ప్రింట్ అయింది, ఏ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ st(-3), st(-3), హెచ్ అని ప్రింట్ అయింది. సో -3లో ఏముంది ఇక్కడ? సో -3లో హెచ్ అని ఉంది, అవును కదా వర్డ్. సో అదే కదా నాకు ఇక్కడ ప్రింట్ అయింది, -3లో హెచ్ అని ఉంది. సో ఆ హెచ్ఏ నాకు ఇక్కడ ప్రింట్ అయింది. సో అదేవిధంగా st(-4), సో st(-5). నెక్స్ట్ st(-6), నెక్స్ట్ st(-7), నెక్స్ట్ st(-8), st(-8), నెక్స్ట్ st(-9), నెక్స్ట్ st(-10), st(-10), నెక్స్ట్ st(-11), నెక్స్ట్ st(-12), నెక్స్ట్ st(-13), నెక్స్ట్ st(-14). సో స్పెసిఫిక్ క్యారెక్టర్ ఇండెక్స్ వాల్యూస్ ద్వారా ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ. st(-15)లో ఉన్న క్యారెక్టర్ ఏంటండి? చివరగా మనకి ఇక్కడ మైనస్లో సో మనకి ఇక్కడ -15లో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి? ఫైనల్గా p అనే క్యారెక్టర్ ఉంది. సో ఫైనల్గా -15లో నాకు ఇక్కడ అవుట్పుట్లో p అని ప్రింట్ అవుతుంది. నా చూద్దాం అదే ప్రింట్ అవుతుందా లేదా. నా ఇప్పుడు నేనేం చేశాను అంటే ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. సో p అనే నాకు ఇక్కడ ప్రింట్ అయింది. చూడండి ఇక్కడ p అనే ప్రింట్ అయింది. సో ఈ విధంగా ఇండెక్స్ వాల్యూస్ని యూజ్ చేసి సులభంగా మనం ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ని మనం పైథాన్లో ప్రింట్ చేయొచ్చు. అదే నేను మీకు ఇక్కడ ఈ పర్టికులర్ లైన్స్లో చెప్పాను. ఏమని చెప్పాను చూడండి ఇక్కడ? ఇండెక్సింగ్ అన్నాను. ఇండెక్సింగ్ అంటే ఏంటి? ఫెచ్చింగ్ ఏ స్పెసిఫిక్ క్యారెక్టర్, ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ని ప్రింట్ చేయటం ఇండెక్స్ నెంబర్స్ ద్వారా. సో అదేనండి ఇక్కడ నేను మీకు చేసింది. సో ఫెచ్చింగ్ ఏ స్పెసిఫిక్ క్యారెక్టర్, ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ని ప్రింట్ చేయడం కోసం ఇండెక్స్ వాల్యూస్ని యూజ్ చేసి సో సులభంగా ప్రింట్ చేయొచ్చు. అదే నేను మీకు చెప్పాను. నా నెక్స్ట్ నేను మీకు ఇంకొక విధానాన్ని కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఇండెక్స్ వాల్యూస్కి బదులుగా ట్రూ అని ఇచ్చాను. సో ఇండెక్స్ వాల్యూస్కి బదులుగా ట్రూ అని ఇచ్చాను. సో ట్రూ అని ఇస్తే ఏం ప్రింట్ అవుతుందండి? ట్రూ అని ఇస్తే ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి ఒకసారి నాకు. ట్రూ అని ఇస్తే ఏమని ప్రింట్ అవుతుంది? చెప్తాను చూడండి. ట్రూ అని ఇస్తే యాక్చువల్గా మన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ట్రూ అంటే 1 అని అర్థం. అదేవిధంగా ఫాల్స్ అంటే ఇక్కడ మనకి ఫాల్స్ అంటే జీరో అని అర్థం. ఫాల్స్ అంటే 0 అని అర్థం. అంటే ట్రూ అంటే 1 అని, ఫాల్స్ అంటే 0 అని అర్థం. సో ఇక్కడ మనం st(true) అని ఇచ్చాం చూడండి. ఇక్కడ మనం st(true)
ట్రూ అని ఇచ్చాం, st ఆఫ్ ట్రూ. సో ఇప్పుడు ట్రూ అంటే ఏంటి, ట్రూ అంటే 1 అని అర్థం, అవును కదా. సో అంటే దీని మీనింగ్ ఏంటి, ఇప్పుడు దీన్ని సిస్టమ్ ఎలా అండర్స్టాండ్ చేసుకుంటుంది అంటే st ఆఫ్ 1 అని అర్థం చేసుకుంటుంది. సో st ఆఫ్ 1 అంటే ఏంటి, ఇక్కడ యాక్చువల్గా st ఆఫ్ 1లో ఏ వాల్యూ ఉంది ఒకసారి చూడండి. సో పైథాన్ గోవర్ధన్ అనేటటువంటి స్ట్రింగ్లో st ఆఫ్ 1లో మనకి y అనేటటువంటి లెటర్ ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేస్తే నాకు వచ్చేటటువంటి వాల్యూ ఏంటి, ఇక్కడ y అనేటటువంటి వాల్యూ నాకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో అదే ప్రింట్ అవుతుందా, ఈ y అనే వాల్యూవే ప్రింట్ అవుతుందా అవ్వదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. st ఆఫ్ 1 అన్నాం. సో ఈ డయాగ్రామ్లో st ఆఫ్ 1 అంటే ఏంటండి, st ఆఫ్ 1 అంటే ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్స్నే st ఆఫ్ 1 అన్నాం. సో ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ కాబట్టి ప్లస్ సైన్ తోటి ఉంటాయి. సో 1 అంటే ఇదేనండి. సో ఈ 1 అనే ఇండెక్స్లో ఏ క్యారెక్టర్ ఉంది, y అనేటటువంటి క్యారెక్టర్ ఉంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలి, y అనేటటువంటి క్యారెక్టర్ నాకు ఇక్కడ ప్రింట్ అవ్వాలి. అదే ప్రింట్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ నాకు y అనేటటువంటి వాల్యూవే ప్రింట్ అయింది, అవును కదా, అంటే కరెక్ట్గానే ప్రింట్ అయింది. నా నెక్స్ట్ వన్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే st ఆఫ్ ఫాల్స్ అన్నాను. st ఆఫ్ ఫాల్స్ అంటే స్ట్రింగ్ ఆఫ్ ఫాల్స్ అన్నాను. సో యాక్చువల్గా ఫాల్స్ అంటే 0 అని అర్థం. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్లో 0 అంటే ఏంటి, 0 అంటే పాజిటివ్ వాల్యూ. సో 0లో ఏ వాల్యూ ఉంది, p వాల్యూ ఉంది. సో ఇక్కడ నాకు ఏం ప్రింట్ అవ్వాలి, p అని ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ నాకు p ప్రింట్ అవ్వాలి, p అనే క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి. అదే ప్రింట్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. సో ఎస్, నాకు p అనే వాల్యూవే ఇక్కడ ప్రింట్ అయింది. సో ఈ విధంగా సులభంగా ఇండెక్స్ వాల్యూస్ని యూజ్ చేసి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ని మనం సులభంగా ప్రింట్ చేసుకోవచ్చు. నా నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే స్లైసింగ్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేద్దామండి. స్లైసింగ్, సో ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను చూడండి, ఇండెక్సింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్లైసింగ్. ఇప్పటి వరకు మనం ఇండెక్స్ వాల్యూస్ని యూజ్ చేసి ఒక సమ్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ని మనం అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ చేసాం. ఇప్పుడు మనం స్లైసింగ్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి ఒక పర్టికులర్ క్యారెక్టర్ నుంచి మరొక పర్టికులర్ క్యారెక్టర్కి ఎలా ప్రింట్ చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ నేను మీకు చెప్పిన డెఫినేషన్ ఏంటి, ఫెచ్చింగ్ 0 or 1 or more characters by using start and end index. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నటువంటి ఈ ఇండెక్స్ వాల్యూస్ని యూజ్ చేసుకొని నేను ఒక సమ్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ని ప్రింట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అది ఎలాగ స్లైసింగ్ కాన్సెప్ట్స్ని ఎలాగ మనం పైథాన్లో యూజ్ చేస్తాము అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఉదాహరణకు స్లైసింగ్ కాన్సెప్ట్స్లో యాక్చువల్గా మనకు 2 టైప్స్ ఆఫ్ స్లైసింగ్ అనేది పైథాన్లో చేయొచ్చు. సో అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి సింగిల్ కాలమ్ స్ట్రింగ్ అండి, సింగిల్ కాలమ్ స్లైసింగ్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి డబుల్ కాలమ్ స్లైసింగ్ని కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ సింగిల్ కాలమ్ స్లైసింగ్ని చేసిన తర్వాత డబుల్ కాలమ్ స్లైసింగ్ని ఏ విధంగా చేయాలో చెప్తాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే సింగిల్ కాలమ్ స్లైసింగ్ కాన్సెప్ట్ని ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే st ఆఫ్ 2 సింగిల్ కాలన్ 5 అన్నాను, 2 సింగిల్ కాలన్ 5 అన్నానండి. సో ఇక్కడ 2 అంటే ఏంటి, 2 అనేది స్టార్టింగ్ వాల్యూ. సో ఇక్కడ 2 అనేది స్టార్ట్ వాల్యూ అండి, 2 అనేది స్టార్ట్ వాల్యూ. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ 5 అంటే ఏంటి మరి, 5 అంటే సో 5 అనేది ఏంటో ఇప్పుడు చూద్దాం. సో 5 అంటే ఎండ్ వాల్యూ అండి, 5 అంటే ఎండ్ వాల్యూ. సో 5 మీన్స్ ఇట్ ఈజ్ ఎండ్ వాల్యూ. సో 2 అనేది స్టార్ట్ వాల్యూ, నెక్స్ట్ 5 అనేది ఎండ్ వాల్యూ. సో 5 అనేది ఎండ్ వాల్యూ. నా ఇప్పుడైతే ఏ విధంగా ఈ సింగిల్ స్లైసింగ్ని యూజ్ చేసి అవుట్పుట్ అనేది ఏ విధంగా తేవాలి. సో 2 అంటే స్టార్ట్ వాల్యూ అని గుర్తుపెట్టుకోండి, 5 అనేది ఎండ్ వాల్యూ అని గుర్తుపెట్టుకోండి. నా ఎప్పుడైనా సరే మనం ఈ స్లైసింగ్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసేటప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ వాల్యూ ఏముంది, ఇక్కడ 2 అనేది ఫస్ట్ స్టార్ట్ వాల్యూ ఉంది. సో 2 అనేది ఫస్ట్ స్టార్ట్ వాల్యూ కాబట్టి ఇక్కడ నేను మీకు ఇచ్చినటువంటి ఈ స్ట్రింగ్లో 2 అనేది ఎక్కడుంది చూడండి, ఇక్కడ
సో 2 అనేది ఎక్కడుంది? సో 2 అనేది ఇక్కడ ఉంది. సో 2 సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇది ఒక పాజిటివ్, అంటే ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్ పాజిటివ్. సో ఎక్కడి నుంచి ఎట్లా వెళ్తుంది అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తుంది. సో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తుంది. సో 2 అనేది ఇక్కడ ఉంది. సో 2లో ఏ క్యారెక్టర్ ఉంది? టీ అనేటటువంటి ఒక క్యారెక్టర్ ఉంది. సో ఎంతవరకు వెళ్ళగలుగుతుంది ఇది అంటే 5 వరకు వెళ్ళాలట. ఎప్పుడైనా సరే ఎండ్ వాల్యూని తీసుకునేటప్పుడు మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ మనకు 5 ఉంది. సో ఈ 5ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఆ పర్టికులర్ వాల్యూతో -1 చేయండి. చేసినప్పుడు మీకు 4 అనే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరేం చేయాలి అంటే ఈ 4 అనే వాల్యూ వచ్చింది కాబట్టి సో ఈ స్లైసింగ్ అనేది ఎంతవరకు జరుగుతుంది అంటే 2 నుంచి స్టార్ట్ అయ్యి 4 వరకు వెళ్తుంది. సో 4 అనేటటువంటి ఈ ఇండెక్స్ వాల్యూలో ఏ వర్డ్ ఉందండి? 0 అనే వర్డ్ ఉంది. అంటే ఇప్పుడు మనకు 2 to 4 సో ఏ విధంగా వస్తుంది అంటే ఇక్కడ 2 ఫస్ట్ స్టార్ట్ వాల్యూ. సో ఈ 5కి -1 చేస్తే 4 వచ్చింది కాబట్టి 2:4గా తీసుకుంటుంది మీ ఇంటర్ప్రిటర్. ఇప్పుడు దీని కనుక మనం ప్రాసెస్ చేస్తే స్టార్టింగ్ వాల్యూ 2 కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలి కాబట్టి 2 నుంచి వెళ్తే 4కి 0 అనేటటువంటి వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు THO ఈజ్ మై అవుట్పుట్. సో నా అవుట్పుట్ ఏంటి? THO. అవును కదా? సో అదే వస్తుందా అవ్వదా ఒకసారి చూద్దాం. ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ నాకు ఏ అవుట్పుట్ వచ్చింది? THO. అదే కదా నాకు ప్రింట్ అయింది. సో ఇందాక మనం చేసినప్పుడు ఆ పర్టికులర్ డయాగ్రామ్లో చెప్పినప్పుడు ఏమున్నది? THO అనే ప్రింట్ అవ్వాలి అని చెప్పాను. సో అదే కదా నాకు ఇక్కడ ప్రింట్ అయింది. THOనే ప్రింట్ అయింది. నా నెక్స్ట్ వన్. ఇప్పుడు నేను మరొక ఎగ్జాంపుల్ని తీసుకుంటాను. ST of 7:7:14 అన్నాను. 7:14 అన్నాను. ఇప్పుడు చూద్దాం ఈ ఎగ్జాంపుల్ని చూద్దాం. 7:14 అంటే ఎలా తీసుకుంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో 7 అంటే స్టార్ట్ వాల్యూ. సో 7 అంటే ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ స్టార్ట్ అయింది 7 అనేది. అవును కదా? 7 అనేది పాజిటివ్ వాల్యూ కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్ డైరెక్షన్ అనేది వెళ్తుంది. సో 14 అంటే ఎలా తీసుకోవాలని చెప్పాను ఇందాక మీకు. 14 అంటే ఖచ్చితంగా -1 చేయాలి. సో అప్పుడు ఎంత వస్తుంది? 13 వస్తుంది. అంటే మీ సిస్టమ్ దాన్ని ఎలా తీసుకుంటుంది? మీ సిస్టమ్ దాన్ని ఎలా తీసుకుంటుందండి? ST of 7:14గా తీసుకుంటుంది. సో ఇక్కడ 7లో ఏ వాల్యూ ఉందండి? ఇక్కడ మీకు 7లో చూడండి ఒకసారి. ఇక్కడ మీకు 7లో 0 అనేటటువంటి క్యారెక్టర్ ఉంది. సో రైట్ సైడ్ వైపుకి డైరెక్షన్ చేసినప్పుడు సో 7:14 సారీ ఇక్కడ మీకు 13 అని రావాలి, 14 కాదు. సో 7:13 అని వస్తుంది. అంటే 7 నుంచి రైట్ సైడ్ వైపుకి వెళ్తే 7, 8, 9, 10, 11, 12, 13 అంటే 0 V A R D H A. సో ఇంతవరకు ప్రింట్ అవుతుందండి. అంటే 0 VARDHA అని ప్రింట్ అవుతుంది. మరి అదే ప్రింట్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేద్దాం. చూడండి 0 VARDHA అంతవరకే కదా ప్రింట్ అయింది. అంటే 14కి -1 చేస్తే 13 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఎంతవరకు ప్రింట్ అవ్వాలి? 7 నుంచి 13 వరకు ప్రింట్ అవ్వాలి. సో 7 నుంచి 13 వరకు ప్రింట్ అవ్వాలి అంటే అవేనా ప్రింట్ అయింది నాకు ఇక్కడ. సో 7లో ఎంత ఉందండి? సో 7లో ఇక్కడ నాకు 0 ఉంది. సో 7 నుంచి. సో 13లో ఎంత ఉంది? A ఉంది. సో ఇప్పుడు 0 నుంచి A వరకు ప్రింట్ అవ్వాలి. సో 0 ఫస్ట్ లెటర్ అదే ప్రింట్ అయింది. నెక్స్ట్ V నెక్స్ట్ లెటర్ అదే ప్రింట్ అయింది. అవును కదా? సో నెక్స్ట్ A నెక్స్ట్ లెటర్ అదే ప్రింట్ అయింది. సో నెక్స్ట్ R నెక్స్ట్ లెటర్ అదేనా కదా ప్రింట్ అయింది. చూడండి ఇక్కడ R అదే ప్రింట్ అయింది. నెక్స్ట్ D అదే ప్రింట్ అయింది. అవును కదా? సో నెక్స్ట్ H అదే ప్రింట్ అయింది. నెక్స్ట్ A అదే ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం స్లైసింగ్ కాన్సెప్ట్స్ అనేవి మనం పైథాన్ లాంగ్వేజ్లో సులభంగా చేయొచ్చు. నా నెక్స్ట్ వన్ మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ST of 5:8
8 అన్నాను. సో 5:8 అంటే ఎలా రాయొచ్చండి దీన్ని? సో ఎలా రాయొచ్చు అంటే 5:, సో 8కి -1 చేస్తే ఎంత వస్తుంది? 7 వస్తుంది. సో ఇప్పుడు ఫైనల్గా ఎట్లా వస్తుంది ఇది అంటే 5:7 నా ఇప్పుడు చూద్దాం 5:7 అన్నాం కాబట్టి. సో 5:7 అంటే సో ఇక్కడ 5:7లో మనం ఎలా రాయొచ్చో చూద్దాం. సో 5 అనేది ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్ కాబట్టి దీన్ని లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది కాబట్టి 5 నుంచి 7 వరకు, సో ఇంతవరకు అంటే NGO అని ప్రింట్ అవుతుంది. అదే ప్రింట్ అయిందా లేదా ఒకసారి చూద్దాం. NGO అనే ప్రింట్ అయిందా లేదా చూడండి, ఇక్కడ NGO అదే నాకు ప్రింట్ అయింది. సో ఈ విధంగా మరొక ఎగ్జాంపుల్తో చూద్దాం. సో 9:10 అన్నాను. సో 9:10 సో ఇప్పుడు ఎలా ప్రింట్ అవుతుందో ఒకసారి గమనించండి. సో 9:10 అంటే సో 9 నార్మల్గానే రాస్తాం. సో ఇప్పుడు 10కి -1 చేస్తే ఆన్సర్ 9 వస్తుంది. అంటే ఇప్పుడు ఎలా రాయగలం మనం దీన్ని? స్టార్టింగ్ వాల్యూ 9:9 అని రాస్తాం. 9:9. సో ఇప్పుడు చూద్దాం 9 అన్నాం కదా, ఇప్పుడు చూద్దాం ఏ విధంగా ప్రింట్ అవుతుంది అనేది. సో 9 ఇక్కడ చూడండి. సో 9 స్టార్టింగ్ వాల్యూ అంటే ఇదండి. సో స్టార్టింగ్ వాల్యూ సో పాజిటివ్ వాల్యూ కాబట్టి ఫార్వర్డ్ ఇండెక్సింగ్ కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది. సో 9 అంటే ఇది. సో 10-1 అంటే 9 అనే వస్తుంది. సో ఏ క్యారెక్టర్ ఉంది, సో ఏ క్యారెక్టర్ అనేది ఇక్కడ మనకు ప్రింట్ అవుతుంది. సో అదే ప్రింట్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను, చూడండి ఇక్కడ ఏ అనే వాల్యూ అదే ప్రింట్ అయింది. సో ఈ విధంగా సులభంగా స్లైసింగ్ కాన్సెప్ట్స్ని మనం పైథాన్లో యూజ్ చేయొచ్చు. సో ఇది సింగిల్ కాలన్ స్లైసింగ్ అండి. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు డబుల్ కాలన్ స్లైసింగ్ని ఏ విధంగా చేయొచ్చు అనేది నేను మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ST ఆఫ్ డబుల్ కాలన్ స్లైసింగ్ని ఎలా చేస్తున్నానో గమనించండి. 2:2 అన్నాను. సో 2:2 అంటే ఇక్కడ 2 అంటే ఏంటి మరి? స్టార్టింగ్ వాల్యూ 2 అంటే ఏంటి ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. సో స్టార్టింగ్ వాల్యూ 2 అనేది ఏదైతే ఉందో దీన్ని స్టార్ట్ వాల్యూ అంటారు. START దీన్ని స్టార్ట్ వాల్యూ అంటారు. నెక్స్ట్ మరొక 2 ఉంది చూడండి, ఇక్కడ రైట్ సైడ్ వైపు ఇంకొక 2 ఉంది. మరైతే ఈ 2ని ఏమంటారు అంటే ఇంక్రిమెంట్ వాల్యూ అంటారు. దీన్ని ఏమంటారంటే ఇంక్రిమెంట్ వాల్యూ. సో ఫస్ట్ 2ని ఏమంటారు? స్టార్టింగ్ వాల్యూ. సో సెకండ్ నెంబర్ని ఏమంటారు? ఇంక్రిమెంట్ వాల్యూ అంటారు. అంటే స్టార్టింగ్ వాల్యూ నుంచి మనకి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఇస్తే అన్ని నెంబర్స్ ఇంక్రిమెంట్ చేసి ప్రింట్ చెయ్యి అని చెప్తుంది. సో ఈ ఎగ్జాంపుల్లో నేనేం చేస్తున్నాను అంటే 2:2 అన్నాను. 2:2. సో చూడండి ఇక్కడ 2:2 అన్నాను. సో 2:2 స్లైసింగ్ 2 అన్నాను. సో ఇక్కడ 2 అంటే స్టార్టింగ్ వాల్యూ. సో 2 అనేది పాజిటివ్ వాల్యూ కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది, ఇట్లా వెళ్తుంది ఈ డైరెక్షన్లో. సో 2లో ఏ క్యారెక్టర్ ఉంది? T ఉంది. సో ఎన్ని ప్లేసెస్ని ఇంక్రిమెంట్ చేయాలట? 2 ప్లేసెస్ని ఇంక్రిమెంట్ చేయాలట. సో ఈ 2 తర్వాత మనకి 2 వాల్యూస్ ఇంక్రిమెంట్ అంటే 3 and 4 ఉంది ఇంక్రిమెంట్ వాల్యూ, అవును కదా? సో ఇప్పుడు ఎలా వెళ్తుంది అంటే 2 నుంచి 4కి వెళ్తుంది. 2 నుంచి 4కి 2 ప్లేసెస్ ఇంక్రిమెంట్ అయింది. నెక్స్ట్ 4 నుంచి మరొక 2 ప్లేసెస్ 6కి. నెక్స్ట్ 6 నుంచి మరొక 2 ప్లేసెస్ 8కి. నెక్స్ట్ 8 నుంచి మరొక 2 ప్లేసెస్ 10కి. నెక్స్ట్ 10 నుంచి మరొక 2 ప్లేసెస్ 12కి. నెక్స్ట్ 12 నుంచి మరొక 2 ప్లేసెస్ 14కి వెళ్తుంది. సో ఫైనల్గా నా ఆన్సర్ ఏమని వస్తుంది అంటే సో TOGVRHN. సో TOGVRHN అనేటటువంటి ఒక అవుట్పుట్ అనేది నాకు వస్తుంది. అదే వస్తుందా లేదా ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేనేం చేశాను, ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ TOGVRHN అదే కదా నాకు ప్రింట్ అయింది. సో ఇట్లా మనం డబుల్ కాలన్ స్లైసింగ్ని కూడా పైథాన్లో అప్లై చేయొచ్చు. నా నెక్స్ట్ వన్ మరొక ఎగ్జాంపుల్ని రాద్దాం. 5:8 అన్నాను. సో 5:8 అంటే సో 5 అనేది ఏదైతే ఉందో ఇక్కడ, సో ఈ 5 అనేది స్టార్టింగ్ వాల్యూ.
సో 8 అనేది ఇంక్రిమెంట్ వాల్యూ. సో 8 అనేది ఇంక్రిమెంట్ వాల్యూ, అవును కదా. సో 8 అనేది ఇంక్రిమెంట్ వాల్యూ. సో ఇక్కడ మనకు 5 అనేటటువంటి ఒక వాల్యూ ఇక్కడ స్టార్ట్ అయింది, n అనే ఒక వాల్యూ ఉంది. సో 8 టైమ్స్ ఇంక్రిమెంట్ చేయాలట. సో 8 నెంబర్స్ ఇంక్రిమెంట్ చేయాలి. సో 1, సో 8 టైమ్స్ అంటే లెఫ్ట్ నుంచి రైట్కి పాజిటివ్ ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్ కాబట్టి. సో 1 2 3 4 5 6 7 8. సో 5 నుంచి వెళ్ళి 8కి వెళ్తుంది. సో ఆ తర్వాత ఇంక ఇండెక్స్ నెంబర్స్ ఏం లేవు. సో ఏమైనా ప్రింట్ అవ్వాలి మనకి మ్యాక్సిమం, మనకి ప్రింట్ అవ్వాల్సింది మ్యాక్సిమం వచ్చేసరికి 5 నుంచి కాబట్టి n అండ్ a అని ప్రింట్ అవ్వాలి. సో అదే ప్రింట్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ అదే ప్రింట్ అవుతుందా అవ్వట్లేదా అనేది. సో చూడండి NA అదే కదా నాకు ప్రింట్ అయింది 8 టైమ్స్ ఇంక్రిమెంట్ చేస్తే. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. st of 10 $2 అన్నాను. 10:2. నా ఇప్పుడు చూద్దాం. ఇదే డయాగ్రామ్ని తీసుకున్నాను. నేనేం చేస్తున్నాను అంటే 10 అనేది నా స్టార్టింగ్ వాల్యూ 2 టైమ్స్ ఇంక్రిమెంట్ చెయ్యి అని చెప్తున్నాను. సో ఇక్కడ 10 అనేది స్టార్టింగ్ వాల్యూ ఇక్కడ ఉంది. సో ఇది ఫార్వర్డ్ ఇండెక్స్ నెంబర్ కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది, అవును కదా. సో 10 అనేటటువంటి ఇండెక్స్ వాల్యూలో ఏ నెంబర్ ఉందండి, ఏ వాల్యూ ఉందండి, ఏ క్యారెక్టర్ ఉందంటే R ఉంది. సో 2 టైమ్స్ ఇంక్రిమెంట్ చేస్తే 10 నుంచి 12కి వెళ్తుంది. సో 12 నుంచి 14కి వెళ్తుంది. సో ఇప్పుడు నాకు వచ్చేటటువంటి అవుట్పుట్ ఏంటి, 10లో R ఉంది. సో 2 ప్లేసెస్ ఇంక్రిమెంట్ చేస్తే H వస్తుంది, తర్వాత N వస్తుంది. సో RHN అని ప్రింట్ అవ్వాలి. సో అదే ప్రింట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. అదే ప్రింట్ అయిందా లేదా? ఎస్, RHN. సో ఇదే ప్రింట్ అయింది. సో ఈ విధంగా సులభంగా మనం సింగిల్ కాలమ్ స్లైసింగ్ అండ్ డబుల్ కాలమ్ స్లైసింగ్స్ని మనం యూజ్ చేయొచ్చు. నా ఇప్పుడు చూడండి, సింగిల్ కాలమ్ స్లైసింగ్ అంటే సింగిల్ కాలమ్ స్లైసింగ్ చూడండి ఇక్కడ ఈ సింగిల్ కాలమ్ స్లైసింగ్. సో ఈ సింగిల్ కాలమ్ స్లైసింగ్ యొక్క సింటాక్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో స్టార్ట్ వాల్యూ, సో సింగిల్ కాలమ్ స్లైసింగ్ యొక్క సింటాక్స్ ఏంటి, స్టార్ట్ వాల్యూ సింగిల్ కాలన్ ఎండ్ వాల్యూ స్టార్ట్ కాలన్ ఎండ్ వాల్యూ. ఇది సింగిల్ కాలమ్ స్లైసింగ్ యొక్క సింటాక్స్. నెక్స్ట్ డబుల్ కాలమ్. సో డబుల్ కాలమ్ స్లైసింగ్ యొక్క సింటాక్స్ ఏంటి, డబుల్ కాలమ్ యొక్క స్లైసింగ్ యొక్క సింటాక్స్ ఏంటంటే స్టార్ట్ వాల్యూ సో డబుల్ కాలన్ ఇంక్రిమెంట్ వాల్యూ. సో సింగిల్ కాలమ్ స్లైసింగ్లోకి వచ్చేసరికేమో ఆ స్టార్ట్ వాల్యూని తీసుకొని సింగిల్ కాలమ్ స్లైసింగ్ అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో చూడండి. సో 2 అనేది స్టార్ట్ వాల్యూ. నెక్స్ట్ 5 అనేది ఎండ్ వాల్యూ. సో 5 ఎండ్ వాల్యూకి ఎప్పుడు కూడా -1తో సబ్ట్రాక్షన్ చేసి వచ్చిన వాల్యూ తోటే మనం స్ట్రింగ్ అనేది ప్రింట్ చేయాలి. నా నెక్స్ట్ వన్. సో డబుల్ కాలమ్ స్లైసింగ్ చూడండి, ఇక్కడ డబుల్ కాలమ్ స్లైసింగ్ అంటే ఇది ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో 2 అనేది స్టార్ట్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటటువంటి 2 అనేది ఇంక్రిమెంట్ వాల్యూ అవుతుంది. సో రైట్ సైడ్ నెక్స్ట్ ఇంకొక వాల్యూ ఏదైతే వస్తుందో అది ఇంక్రిమెంట్ వాల్యూ. ఎన్ని నెంబర్ వస్తే అన్ని టైమ్స్ ఇంక్రిమెంట్ చేయాలి. సో ఫస్ట్ దాంట్లో 2 టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ ఇంక్రిమెంట్ చేసాం. సెకండ్ దాంట్లో 8 టైమ్స్ వచ్చింది, 8 టైమ్స్ ఇంక్రిమెంట్ చేసాం. నెక్స్ట్ దాంట్లో మళ్ళీ 2 టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ ఇంక్రిమెంట్ చేసాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే మీరు స్టార్ట్ వాల్యూ నుంచి ఇంక్రిమెంట్ వాల్యూ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ సింటాక్స్ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూషన్ అనేది జరిగింది. సో స్టార్ట్ వాల్యూ నుంచి ఇచ్చిన ఇంక్రిమెంట్ వాల్యూస్ ఎన్నైతే ఉన్నాయో అన్ని ఇంక్రిమెంట్ వాల్యూస్ని చేసుకుంటూ మీ ఇంటర్ప్రిటర్ అనేది అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ చేసింది. అదేవిధంగా సింగిల్ కాలమ్ స్లైసింగ్లో కూడా అంతే. సో స్టార్ట్ వాల్యూ నుంచి ఎండ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఎండ్ వాల్యూకి -1 తోటి సబ్ట్రాక్ట్ చేసి ఆ వచ్చిన వాల్యూ తోటి ఉన్నటువంటి వర్డ్స్, ఇండెక్స్ లైన్స్ ఆర్ క్యారెక్టర్స్ మొత్తాన్ని కూడా అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ చేసింది. సో ఈ విధంగా పైథాన్లో
మనకు సింగిల్ కాలన్ స్లైసింగ్, డబుల్ కాలన్ స్లైసింగ్ అనేటటువంటి 2 టైప్స్ ఆఫ్ స్లైసింగ్ కాన్సెప్ట్స్ అనేవి పైథాన్లో ఉపయోగించి మనం క్యారెక్టర్స్ని 1 లేదా అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్ని స్పెసిఫిక్గా మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పైథాన్ స్ట్రింగ్ కాన్సెప్ట్స్ అనేవి పైథాన్లో మనం అప్లై చేస్తాం. సో మిగిలినటువంటి కాన్సెప్ట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంటే పైథాన్ స్ట్రింగ్స్ యొక్క నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది పార్ట్ 2 వీడియోలో చూద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.